ఎవరికి దేవుడు మరి దేవుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నారో వారు మాత్రమే ధన్యులని దేవుని వాక్యంలో రాయబడినటువంటిది ఉంది. దేవుడు అని అంటేనే మనల్ని నడిపించగలిగినటువంటి వాడు, మనల్ని సరిదిద్దగలిగినటువంటి వాడు, మన జీవితాలని మరి మార్చగలిగినటువంటి వాడు. అందుకనే చాలా పర్యాయాలు దేవుడే చేయాలి ఏది చేసినా కానీ అంటూ మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా దేవుడు సమస్తాన్ని కూడా చేయగలిగినటువంటి వాడు. అందుకని దేవుని వాక్యంలో ఇలా రాయబడింది, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమనంతటా సంచారం చేస్తుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం. ఎవరైతే మరి దేవుని ఎడల యథార్థ హృదయం కలిగినటువంటి వారు ఉంటారో వారిని దేవుడు బలపరుస్తాను అని అంటున్నారు. కనుక వారి విషయమై మరి దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందని రాయబడింది.